ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరిస్తారని నమ్ముతూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనము. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగుననే నమ్మిక ఉన్నది. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, మరి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ, యాతన, కట్టబడని పరిస్థితులు గుండా వెళుతూ నాకు మేలు లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు అని ఒకవేళ దుఃఖిస్తూ దేవుని నిందిస్తూ ఒకవేళ ఒంటరితనంలో నిలబడి నీవు మరి దిక్కుతోచని స్థితిలో ఉంటే దేవుడి నీతో మాట్లాడుతున్న శుభ వాగ్దానము. ప్రియమైనటువంటి బిడ్డ, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ, బాధ, కష్టము అంతా కూడా రాబో కాలంలో ఆశీర్వాదకరముగా మారబోతా ఉన్నది. రాబో కాలమందు నీకు మేలు కలుగుతుందనే నమ్మిక నాకుంది. నా ఉద్దేశాలు, నా తలంపులు, నా ప్రణాళికలు నేను ఎరిగే ఉన్నాను. కాబట్టి నువ్వు దిగులు చెందవద్దు, నువ్వు చింతించవద్దు అని దేవుడు భరోసా ఇస్తూ, ధైర్యాన్ని ఇస్తూ మనల్ని ముందు కాలంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఇష్టపడుతున్న దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి మాటలు. కాబట్టి ప్రియ సహోదరుడా, దిగులు పడొద్దు. ఈరోజు నీ పరిస్థితి ఎలాగున ఉన్నా నీవు నోటి నిండా నవ్వుతో ఆయనను స్తుతించే రోజు రాబోతూ ఉన్నది. సంవత్సరము గతించిపోతూ ఉండవచ్చు. మనము మరి రాబో కాలమందు మేలులు పొందుకొని ఆశీర్వదించబడి ఆయనను స్తుతించబోతూ ఉన్నామనే విశ్వాసముతో ముందుకు వెళ్ళినప్పుడు ఈ వాగ్దానము తప్పకుండా మన జీవితాలలో నెరవేర్చబడుతూ ఉన్నది. మరి విశ్వసిద్దాం. రాబో కాలమందు మనకి మేలు కలగబోతుందనే నమ్మిక మనం కూడా ఉంచుదాం. దేవుడు తప్పకుండా ఈ వాగ్దానమును మన జీవితాలలో నెరవేర్చడానికి సమర్థుడుగా ఉన్నారు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్యము చేత మాతో మాట్లాడి ముందు కాలంలో మేలు జరగబోతా ఉన్నదని ప్రవ్వా మాకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను తండ్రి. నాయనా, ఈ వాగ్దానాన్ని ఎవరు విశ్వసించారో వారి జీవితాలలో నెరవేర్చమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.